హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. సరోగసి ఎపిసోడ్ నెంబర్ 19. మీరు మీరు కావాల్సినట్టుగానే 1 అవర్ ఎపిసోడ్ ఇచ్చాను. ఎంజాయ్ చేయండి, కామెంట్స్ తప్పకుండా చేయండి. ఆనంది వైపు ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ, అవును ఆనంది, ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు కానీ మన ప్రొఫెసర్ చెప్పుకుంటుంటే విన్నాను. రామేశ్వర్ గారి ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ అంట. అందుకనే మన కాలేజ్ వాళ్ళ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్లో తండ్రి కొడుకులు ఇద్దరూ రావడం లేదు. వాళ్ళు రాకపోవడానికి ఏదో బలమైన రీజన్ ఉంది. అది ఏంటి అని నువ్వు రామ్ని అడిగితే అసలు కారణం తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు రావడం లేదు అని రామ్కి తెలిసే ఉంటుంది. చివరికి వచ్చేసరికి నసుగుతూ కొంచెం భయంగానే అంది జాను. ఆనంది ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా విసుక్కోవడం చేస్తోంది. ఆ విషయం గమనించిన జాను ఆమెకు ఎక్కడ కోపం వస్తుందో అని ఆలోచిస్తూ ఉంది. జాను ఊహించింది నిజం చేస్తున్నట్లుగా ఆనంది మొహం కోపంగా ఎర్రగా కందిపోయింది. జాను వైపు కోపంగా ఎర్రబడిన మొహంతో చూస్తూ, జాను, అసలు ఏమంటున్నావో తెలుస్తుందా నీకు? మీ ఫ్యామిలీలో ఏదో సీరియస్ ఇష్యూ అయిందంట కదా, అందుకే మీ నాన్నగారు మీ అన్నగారు కాలేజ్ రానన్నారంట కదా. ఇంతకీ ఏమైంది రామ్ అని అడగమంటావా? అలా అడిగితే ఇంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? అది కూడా పోయి దుర్వాసన మహామునిని అడగమంటున్నావు. ఏ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా అని అరిచింది ఆనంది. ఆనంది మాటలకు తడబడుతూ తను అన్న మాటలకు వివరణ ఇస్తూ, అది అది కాదురా, కారణం ఏదైనా రామ్ సమయానికి నీ కుటుంబానికి హెల్ప్ చేశాడు. మరి ఇప్పుడు తన ఫ్యామిలీ కష్టంలో ఉంటే మనం ఎలాగో సహాయం చేయలేము, కానీ కనీసం కన్సర్న్ అయినా చూపించే బాధ్యత ఉంటుంది కదా, అందుకే అన్నాను అంది జాను. అది విని నిట్టూర్చింది ఆనంది. మంచం మీద నుండి దిగి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకి చూస్తూ, నీకు అతని బిహేవియర్ గురించి తెలియక అలా అంటున్నావు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే తప్ప అతని స్వవిషయాలు కల్పించుకుంటే ఊరుకోడు, చాలా సీరియస్ అవుతాడు అని ఆగి చిన్నబోయిన జాను మొహం చూసింది. అయ్యో, అనవసరంగా దీని మీద అరిచాను అనుకుంటా. ఆనంది మనసు బాధగా మూనిగింది. అందుకనే జాను దగ్గరికి వచ్చి కూర్చొని ఆమె భుజం మీద చేయి వేసి తన వైపు దీనంగా మొహం పెట్టి చూస్తూ, కన్సర్న్ లాంటివి అన్ని సందర్భాల్లో, ముఖ్యంగా కొంతమంది విషయాలు చూపించకూడదమ్మా. మానవత్వం మాడి మసైపోతుందన్నమాట. ఇప్పుడు నేనేదో ఓదార్పు రాణిని అన్నట్టు ఫీల్ అయిపోయి అతన్ని అడిగాననుకో, ప్రాబ్లం ఉంటే నువ్వు వచ్చి సాల్వ్ చేస్తావా? నీ హద్దులో నువ్వు ఉండు, నా విషయాల్లో జోక్యం చేసుకోకు, నువ్వేమీ ఎంటర్ అవ్వక్కర్లేదు అంటూ విరుచుకుపడతాడు. మన పరువు మనమే మూసి నదిలో కలుపుకోవడం అవసరం అంటావా? నువ్వే చెప్పు అని అడిగింది జాను. వెంటనే పక్కున నవ్వేసింది జాను. తృప్తిగా చూసింది ఆనంది. కొద్దిసేపు ఎవరు ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. తర్వాత జాను ఆనంది వైపు తిరిగి, నువ్వు చెప్పింది నిజమేలే, నీ ఇష్టం. కానీ ఆనంది, ఎదుటివారు అరుస్తారని తిడతారని వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నువ్వే ఆలోచించు అంది. ఆనందికి ఆలోచించే వ్యవధి ఇవ్వకుండా కడుపులో తిప్పడం మొదలైంది. వెంటనే వాష్రూమ్కి పరిగెత్తింది. 10 నిమిషాలు గడిచినా ఆనంది రాకపోయేసరికి కంగారు పడింది జాను. జాను వాష్రూమ్ బయట నిలబడి ఆనంది అంటూ అరిచినట్లుగా పిలిచింది జాను. వస్తున్నా, నూతిలో నుండి వచ్చినట్లుగా వినిపించింది ఆనంది స్వరం. మరో 2 నిమిషాలకు బయటికి వచ్చి నేరుగా మంచం మీదకి వెళ్ళి వాలిపోయింది ఆనంది. జాను మంచం దగ్గరికి వచ్చి చూసింది. ఆనంది మొహంలో ఏదో చెప్పలేని బాధను ఓర్చుకుంటుంది ఫీలింగ్. ఆనంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద, చాలా వీక్గా కనిపిస్తున్నావు అని దిగులుగా అంది జాను. ఎప్పుడూ చలాకీగా తిరిగే స్నేహితురాలు ఇంతకుముందు వరకు తండ్రి గురించి ఆందోళనతో మానసికంగా కృంగిపోయి నిట్టూర్పించడం తప్ప ఇంకేం చేయలేకపోతుంది జాను. ఆనంది నీరసంగా నవ్వి, వద్దురా, జస్ట్ కొంచెం వీక్నెస్ అంతే, రెస్ట్ తీసుకుంటుంటే సరిపోతుంది అంటూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది. సరే, ఏం కావాలన్నా వెంటనే కాల్ చేయి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది జాను.
ఆనందికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవైపు జాను చెప్పింది నిజమే అనిపించిన రామ్ గురించి తెలిసిన మనిషి కనుక అతని విషయంలో చనువు తీసుకోవడానికి సందేహిస్తోంది. అడగాలా వద్దా? అడిగితే మాత్రం ఖచ్చితంగా తిట్లతో అక్షింతలు వేయించుకోవడం ఖాయం. వాటికి ఫీల్ అవ్వకూడదు అని ముందుగానే మైండ్లో ఫిక్స్ అయిన తర్వాతే రామ్కి కాల్ చేయాలి. పోనీ ఆ గోలంతా ఎందుకు, నోరు మూసుకొని కూర్చుందామంటే మనసు ఊరుకోవడం లేదు అనుకుంటూ చాలాసేపు సతమతమవుతూ చివరికి ఏదో ఒకటి అవుతుందని ఫోన్ తీసుకుని రామ్కి కాల్ చేసింది. అవతల రింగ్ సౌండ్తో పాటు తన గుండె వేగంగా కొట్టుకున్న శబ్దం కూడా వినిపిస్తోంది ఆనందికి. రింగ్ అయ్యే కాల్ కట్ అయింది తప్ప మరి ఏ సమాధానం లేదు. మరోసారి చేసింది. అదే సీన్ రిపీట్ అయింది. బిజీ ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదేమో అనుకుని మెసేజ్ లాంటిది ఏమైనా వస్తుందేమోనని కొద్దిసేపు వెయిట్ చేసింది ఆనంది. కానీ అటువంటి సూచనలు కూడా లేవు. మళ్ళీ ఆలోచనలో పడిపోయింది ఆనంది. కాల్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అతను క్షేమంగానే ఉన్నాడా? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా సీరియస్ అయి ఉంటుందా? లేకపోతే ఎవరైనా చనిపోయారా? మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను అనుకుని మళ్ళీ అంతలోనే చచ్చా, అన్ని వెధవనమాలాలు అలాంటివి ఏమీ అయి ఉండవు. ఏదో పనిలో ఉండుంటాడు. మిస్డ్ కాల్స్ చూసి అతనే చేస్తాడులే అనుకుని తేలికగా నిట్టూర్చింది ఆనంది. ఈలోగా జాను వచ్చింది అక్కడికి. భోజనానికి ఇద్దరు కిందకి వచ్చారు. ఆనందికి ఇష్టమైన ఆలూ ఫ్రై, టమాటో రసం చేశారు ఆ రోజు. కానీ ఆ ఫుడ్ చూడగానే ఎందుకు అసలు తినాలని అనిపించలేదు. ఎంత బలవంతంగా తిందామని ట్రై చేసినా అవలేదు ఆమెకు. ఇదంతా గమనించిన జాను, రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు ఇంకేం పనికిమాలిన కారణాలు చెప్పినా నేను వినను అని ఖచ్చితంగా చెప్పేసింది. ఉసూరుమంటూ చూసింది ఆనంది. ఆ మర్నాడు ఉదయం అయ్యేసరికి మెలకువ వచ్చేసింది ఆనందికి. మళ్ళీ అదే ఫీలింగ్, అన్ఈజీనెస్. చాలాసేపు అలాగే మంచం మీద దొర్లుతూ ఉండిపోయింది ఆనంది. ఈలోగా జాను వచ్చి డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆనంది. ఇంకొక గంటలో వెళ్ళాలి మనం అంది. ఆనంది లేచి కూర్చుని తల వంచుకొని కొద్దిసేపు ఏదో ఆలోచించి ఆ తర్వాత జాను వైపు తిరిగి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం కానీ నువ్వు చెప్పిన డాక్టర్ దగ్గరికి వద్దు. నాకు ట్రీట్మెంట్ ఇస్తున్న సవితా గారి దగ్గరికి వెళ్దాం అని అంది. ఎందుకు అన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది జాను. నాకెందుకో ఈ సిమ్టమ్స్ అన్నీ ప్రెగ్నెన్సీకి సంబంధించినవి అనిపిస్తోంది. అందుకనే ఆవిడ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం. కాకపోతే ఇప్పుడు ఆవిడ బిజీగా ఉండొచ్చు. మధ్యాహ్నం నుండి వెళ్దాం అంది ఆనంది. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక సరే అని మౌనంగా ఉండిపోయింది జాను. ఆనంది ఫ్రెష్ అవగానే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు ఇద్దరు. డాక్టర్ దగ్గరికి మధ్యాహ్నం వెళ్దాం అన్నావు కదా, ఈలోగా నాకు చిన్న పని ఉంది, చూసుకుని వచ్చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది జాను. నిన్న తను కాల్ చేసిన రామ్ నుండి ఏ సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఒకసారి కాల్ చేసింది ఆనంది. రింగ్ అయ్యి ఆగిపోయింది నిన్నట్లానే. ఈలోగా కరుణ్తో ఫోన్ మాట్లాడదామని కాల్ చేసింది. ఎప్పుడూ 4 రింగుల్లో ఎత్తే కరుణ్ చాలా లేట్గా లిఫ్ట్ చేసి, ఈ ఫోన్ ఓనర్కి యాక్సిడెంట్ అయింది, ఫలానా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి కట్ చేశారు అవతలి వ్యక్తి. ఫోన్లో వినబడిన స్వరం ఇంతకుముందు విన్నట్టు అనిపించిన కరుణ్కి యాక్సిడెంట్ అనగానే ఇంకేం అనిపించకుండా హాస్పిటల్కి బయలుదేరింది ఆనంది. హడావిడిగా హాస్పిటల్కి చేరుకుని అక్కడ రిసెప్షన్లో వివరాలు కనుక్కొని కరుణ్ ఉన్న రూమ్ దగ్గరికి అక్కడికి వెళ్ళి చూసేసరికి షాక్ అయింది ఆనంది. తన ప్రమేయం లేకుండానే తన పెదవులు రామ్ అని పలికాయి. రామ్ ముఖంలో ఏ భావం లేకుండా తన వైపు చూశాడు. ఆనంది 2 అడుగులు ముందుకు వేసి బెడ్ మీద నిద్రపోతున్న కరుణ్ని, పక్కనే నిలబడి ఉన్న రామ్ని అయోమయంగా మార్చి చూసింది. కొద్దిసేపటికి తేరుకొని, ఏమైంది రామ్, నువ్వేంటి ఇక్కడ, నాకేం అర్థం కావడం లేదు అని అడిగింది సందేహంగా. రామ్ ఆమెకు సమాధానం చెప్పలేదు. చెప్పాలని కూడా అనుకోలేదు. మౌనంగా
వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతని మొహంలో సీరియస్నెస్ గమనించింది ఆనంది. ఏం చేయాలో తోచలేదు ఆమెకు. ఒక్కొక్కసారి ఇతనికి ఏమవుతుంది, నార్మల్గా మాత్రం బిహేవ్ చేయడా అసలు? తిక్క రాక్షసుడు. నోరు తెరిచి ఒక్క ముక్క చెప్తే యాటిట్యూడ్ ఏంటో. కరుణ్ దగ్గరకు ఇతను ఉండడం ఏంటి అసలు అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయింది ఆనంది. అప్పటి వరకు నిద్రలో ఉన్న కరుణ్కి మెలకువ వచ్చి అలాగే కళ్ళు విప్పి గదంతా చూస్తూ తలుపు దగ్గర బొమ్మలా నిలబడి ఉన్న ఆనందిని చూసి ఆశ్చర్యంతో ఆనంది అని పిలిచాడు. ఆ పిలుపుతో ఉలిక్కిపడి అతని వైపు చూసి గబగబా అతని పక్కకు వెళ్ళి కూర్చొని దెబ్బ తగిలిన అతని చేతిని చూస్తూ, ఏమైంది? నువ్వెప్పుడు జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తావు కదా, యాక్సిడెంట్ ఎలా జరిగింది? అతను నీ దగ్గర ఎందుకున్నాడు అని అడిగింది ఆనంది. అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది చూసిన కరుణ్, నువ్వెప్పుడు గోదావరిని కృష్ణమ్మని తీసుకురావద్దు ప్లీజ్, నీకు దండం పెడతా. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వాళ్ళు కూడా అలానే ఉండాలి కదా. అయినా దెబ్బ తగలాలని రాసిపెట్టుంటే ఎలాగైనా తగులుతుంది. అందుకనే ఇటువంటి చిన్న చిన్నవి పట్టించుకోకూడదు అని చిన్నగా నవ్వుతూ అన్నాడు. ఈడియట్ అని తిడుతూ తను కూడా నవ్వేసింది ఆనంది. ఆనందిని పరిశీలనగా చూస్తూ, ఏదో నీ అభిమానం సరే కానీ యాక్సిడెంట్ నాకైతే నువ్వు నీరసంగా ఉన్నావేంటి? అయినా నేను హాస్పిటల్లో ఉన్నాను అని నీకెలా తెలుసు? అతను నీకెలా తెలుసు? ఇంతకు ముందే ఎక్కడో చూసినట్లు అనిపించింది కానీ గుర్తుకు రావట్లేదు అన్నాడు కరుణ్. అతనే రామ్, సరోగసి కాంట్రాక్ట్ అని ఒక్క క్షణం ఆగి నీతో మాట్లాడదామని కాల్ చేస్తే అతను రిసీవ్ చేసి నీ గురించి చెప్పాడు. వచ్చాక మాట్లాడితే మౌనామణిలో ఒక చూపు విసిరేసి వెళ్ళిపోయాడు ఉక్రోషంగా అంది ఆనంది. కరుణ్ నవ్వేస్తూ, నన్ను గుద్దింది వాళ్ళ కారే, అతని డ్రైవర్ది కూడా తప్పులేదులే. రాంగ్ రూట్లో వస్తున్నా వేరే వెహికల్ తప్పించిపోయి రైట్ వేలో వెళ్తున్నా నన్ను గుద్దేశాడు. తప్పు వాళ్ళదే అయినా రామ్ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి ఇప్పటి వరకు ఉన్నాడు. మనిషి మంచివాడుగా కొన్ని లోపాలు సహజమే కదా. ఇతనికి నాతో ఏదో మాట్లాడాలి అన్నావు, చెప్పు అన్నాడు. ఆనంది ఒకసారి కరుణ్ని చూసి మళ్ళీ తలవంచుకొని చేతి గోళ్ళను చూసుకుంటూ, ఏమో అతను ఎప్పుడూ అర్థం కాని పజిల్లా ఉంటాడు. ఈ మధ్య బాగా నీరసంగా ఉంటుంది, బాగా వాంతులవుతున్నాయి, ఏం తినాలని అనిపించడం లేదు. ఒకసారి డాక్టర్ సవిత దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అని నెమ్మగా చెప్పింది. అర్థమైనట్లుగా తల ఊపుతూ, తోడు రానా అని అడిగాడు. వద్దు, జాను వస్తానంది. నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడిగింది ఆనంది. సాయంత్రం వరకు ఉండాలని చెప్పారు. ఫ్రెండ్కి కాల్ చేస్తాను, వాడు వచ్చి తీసుకువెళ్తాడు. నువ్వు నా గురించి టెన్షన్ పడకు. నైట్కి కాల్ చేసి ఏమన్నారు చెప్పు. బీ స్ట్రాంగ్. అలాగే నా గురించి కేర్ తీసుకున్న రామ్కి నా తరపున థ్యాంక్స్ చెప్పు అన్నాడు కరుణ్. సరేనన్నట్లు తల ఊపింది ఆనంది. ఆనందికి టైం అవుతుందని అతనికి 1000 జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చేసింది. జానుకి కాల్ చేసి జరిగింది చెప్పి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చామని చెప్పింది. ఒకసారి రామ్కి కూడా చెప్దామని కాల్ చేసింది. ఇంతకుముందు రింగ్ అయ్యి ఆగిపోయిన కాల్ ఇప్పుడు 4 రింగులు అవ్వకముందే కట్ అయిపోయింది. కాల్లో ఆమె పేరు చూడగానే కట్ చేసేసాడు రామ్. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పి ఉంటారు? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా? రామ్ కాల్ కట్ చేయడంతో ఆనంది మనసు కలుక్కుమంది. తను ఏదో తప్పు చేసినట్లుగా ఫీల్ అయింది. ఎందుకు ఇతను కాల్ లిఫ్ట్ చేయడం లేదు? నిజంగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ వలన, లేదా నా మీద ఏమైనా కోపం వచ్చిందా? నీకు కోపం వచ్చే పనులు ఏమీ చేయలేదే నేను. సరేలే, ఇంకోసారి ట్రై చేసి చూస్తా అని అనుకొని మళ్ళీ కాల్ చేసింది. రామ్ మళ్ళీ కాల్ కట్ చేశాడు. ఆనంది భారంగా ఇంకా కాల్ లాభం లేదులే అనుకొని మెసేజ్ చేద్దాం అని టైపింగ్ మొదలుపెట్టింది. హాయ్ మిస్టర్ రామ్, నేను డాక్టర్ సవిత గారి దగ్గరికి వెళ్తున్నాను ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం. ఇది చెప్దామని నిన్నటి నుండి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఈరోజేమో కాల్ కట్ చేస్తున్నారు, అందుకే మెసేజ్ చేస్తున్నా అని సెండ్ చేసి క్లినిక్కి వెళ్ళిపోయింది ఆనంది. ఆమె హాస్పిటల్కి చేరుకునేసరికి బయటే జాను ఎదురు చూస్తూ కనిపించింది. ఆనంది జానుతో ఏం మాట్లాడకుండా
ఒక చిన్న నవ్వుతో పలకరించి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. డాక్టర్ క్యాబిన్లో సవితకి ఆనంది స్నేహితురాలని పరిచయం చేసింది. తర్వాత తన హెల్త్ గురించి చెప్పింది. అంతా విన్న డాక్టర్, సరే ఆనంది, ఒకసారి నేను చెక్ చేసి చూస్తాను. 1 మంత్ అయింది కాబట్టి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేద్దాం. నువ్వు నాతో పాటు రా అంటూ పక్కనే ఉన్న రూమ్కి తీసుకొని వెళ్ళింది. జాను అక్కడే కూర్చుని వెయిట్ చేస్తూ ఉంది. కొద్దిసేపు తర్వాత ఆనంది, డాక్టర్ ఇద్దరు క్యాబిన్లోకి వచ్చారు. జాను పక్కన కూర్చున్న ఆనంది హార్ట్ బీట్ వేగంగా కొట్టుకుంటుంది. డాక్టర్ ప్రెగ్నెన్సీ కిట్ని పరీక్షగా చూసి ఆనంది వైపు తిరిగి, కంగ్రాచ్యులేషన్స్ ఆనంది, పాజిటివ్ వచ్చింది అంది. సంతోషపడాలో బాధపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉండిపోయింది ఆనంది. ఇప్పటి వరకు నాకు నేను కేర్ తీసుకోవడం చేతనయ్యేది కాదు. అలాంటిది ఇప్పుడు నాలోనే ప్రాణం పోసుకొని ఉన్న మరో ప్రాణి గురించి శ్రద్ధ తీసుకోవాలి. అసలు ఇదంతా నిజంగానే జరుగుతుందా లేకపోతే కళ? ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషపడాలా బాధపడాలా అనుకుంటూ మదన పడుతున్న మనసులోని బాధను కళ్ళు అర్థం చేసుకొని కన్నీళ్లు ఆపుకుంటుంది. జాను ఆనంది భుజం మీద చేయి వేసి ఓదార్పుగా తట్టింది. డాక్టర్ సవిత దాదాపు ప్రతిరోజు ఇలాంటి సందర్భాలు చూస్తూనే ఉంటుంది. ఆమె ప్రొఫెషన్లో అది ఒక భాగం. ఆనంది వైపు చూస్తూ, కంట్రోల్ యువర్ సెల్ఫ్, సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆనంది, అడుగు వేసే ముందే ఆలోచించాలి. ఒకసారి వేసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి దారి క్రియేట్ చేసుకుని అయినా గమ్యం చేరుకోవాలి. అలా చేసి ఉండాల్సింది కాదు. ఇలా ప్రయత్నించి ఉంటే బాగుండేది అనుకుంటూ టైం వేస్ట్ చేయడం అనవసరం. రాబోయే 9 నెలలు నీకు చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆలోచన నీ కడుపులో పెరుగుతున్న బిడ్డపై ప్రభావం చూపుతుంది. అందుకే నవ్వుతూ పాజిటివ్ థింకింగ్తో ఉంటే మీ ఇద్దరికీ చాలా మంచిది. ఈ విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకో అని నచ్చజెప్పింది డాక్టర్. ఆ మాటలు ఆనంది మీద చాలా ప్రభావం చూపించాయి. ఒక్కొక్కసారి మనకి తెలిసిన విషయమైనా సరే ఎదుటివారి నుండి వింటే చాలా మోటివేట్ అవుతాం. అదే స్థితిలో ఉంది ఆనంది. తన మనసులోని భారం నెమ్మదిగా తగ్గటంతో కొంచెం తేరుకున్న మొహంతో డాక్టర్ని చూసింది ఆనంది. ఆమెను అలా చూసిన తర్వాత రిలీఫ్గా ఫీల్ అయింది ఆనంది. ఆనంది చేతిని ఒకసారి మృదువుగా తాకి వదిలింది. జాను వైపు తిరిగి ఐఎమ్ ఓకే అన్నట్లు కళ్ళతో చెప్పింది ఆనంది. ఆనంది, నువ్వు హెల్తీగా ఉన్నావు కాబట్టి మెడిసిన్ కూడా పెద్దగా అవసరం లేదు. కాకపోతే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయి. ఈ నీరసం వికారం లాంటివి తొందరలోనే సర్దుకుంటాయి. దాని గురించి నువ్వేం వరి అవ్వకు. అలానే రామ్కి ఈ విషయం వెంటనే చెప్పు, చాలా సంతోషిస్తాడు నవ్వుతూ అంది డాక్టర్. సరేనని తలాడించి వెళ్ళడానికి బయలుదేరింది ఆనంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఆనంది వాళ్ళని కూర్చోమన్నట్లుగా సైక్ చేసింది డాక్టర్. ఎందుకు అయ్యుంటుంది అని స్నేహితురాళ్ళు ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకుంటున్నారు. ఈలోగా ఆనంది ఫోన్ రింగ్ అయింది. రామేమో అని ఆతృతగా ఫోన్ తీసుకొని చూసింది. అతనే కాల్ చేస్తున్నాడు. కాల్ లిఫ్ట్ చేస్తూ ఆత్రంగా డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావని ప్రశ్నించాడు. అది అది ఏమైందంటే అంటున్న ఆనందిని మధ్యలోనే ఆపేస్తూ, వెయిట్ ఆనంది, నీ వాయిస్ ఎందుకు ఏడ్చినట్లుగా ఉంది, బాగానే ఉన్నావా అని కంగారుగా అడిగాడు రామ్. వరి అవ్వద్దు రామ్, ఐఎమ్ ఓకే, డాక్టర్ సవిత దగ్గరే ఉన్నాను ఇప్పుడు అని చెప్పింది ఆనంది. ఓకే, ఫస్ట్ నేను నీకు సారీ చెప్పాలి. కొంచెం బిజీగా ఉండి నీ కాల్స్ పట్టించుకోలేదు. అలాగే వేరే టెన్షన్లో ఉండటం వల్ల నేను చూసినా గమనించలేనట్లే వచ్చేసాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఫర్ దట్. నీకు అంత బాగానే ఉన్నప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నిజం చెప్పు అని సందేహంతో రెట్టించి అడిగాడు రామ్. నిజమే చెప్తున్నా కానీ నువ్వు వెంటనే ఒకసారి క్లినిక్కి వస్తే
అని ఆనంది చెప్తూ ఉండగానే కాల్ కట్ చేశాడు రామ్. హలో 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 అంటూ అయోమయంగా చూసింది ఆమె ఫోన్ వైపు. డాక్టర్ కాల్లో కూడా అయిపోవడంతో ఆమె చేతికి ప్రిస్క్రిప్షన్ అందిస్తూ బలానికి మాత్రమే మెడిసిన్ రాశాను. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకో ఆనంది, బస్సులో జర్నీ చేసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. పొట్ట మీద ఒత్తిడి పడనివ్వకు, బరువులు మోకు అని చెప్పి డాక్టర్. చిన్నగా తల ఊపి ఊరుకుంది ఆనంది. జానుకి అరవింద్ దగ్గర నుండి కాల్ రావడంతో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. రామ్కి న్యూస్ చెప్పావా అని సడన్గా అడిగింది డాక్టర్. లేదు, బహుశా కొద్దిసేపట్లో ఇక్కడికి వస్తాడేమో అని అంది ఆనంది. ఓ ఓకే అని అంటూ ఏం తినాలో ఏమేమి తినకూడదు అని చెప్తుంటే శ్రద్ధగా వింటోంది ఆనంది. ఈలోగా జాను కూడా వచ్చింది. ఆ తర్వాత ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. సరిగ్గా అప్పుడే డోర్ నాక్ చేసి సౌండ్ వినిపించింది. కమిన్ అని అంది డాక్టర్. ఆనంది డోర్ వైపు తల తిప్పి చూసింది. రామ్ వచ్చాడు. ఇంత షార్ట్ టైంలో ఎలా వచ్చేసాడు ఇతను? ఆత్రం ఎక్కువైపోయి గాల్లో ఎగురుకుంటూ వచ్చేసాడా అని అనుకుని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూసింది ఆనంది. లోపలికి వస్తూనే హడావిడిగా చైర్లో కూర్చొని ఆనంది వైపు సీరియస్గా చూస్తూ, రీజన్ లేకుండా హాస్పిటల్కి రావడం ఏంటి? ఒకవేళ ఉంటే నాకు చెప్పాలి కదా, కాల్లో మేటర్ చెప్పకుండా నాంచడం ఏంటి అని అడుగుతూనే ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా డాక్టర్ని చూస్తూ ఏమైందో వివరాలు అడిగాడు. ఆనంది జాను వైపు చూసింది. ఈ లోకంలోనే లేనట్టుగా రామ్ వైపు చూస్తూ రెప్ప వేయకుండా బిజీగా ఉండిపోయింది జాను. ఆమెను చిన్నగా గిల్లింది ఆనంది. బయటికి రాబోయే అరుపుని నోట్లోని మింగేసి ఆనంది వైపు కోపంగా చూసింది జాను. అప్పుడప్పుడు కళ్ళు వెయ్యి లేకపోతే పేలిపోతాయి. అప్పుడు అరవింద్ కళ్ళు లేని పిల్లని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పాపం అని చిన్నగా అంది ఆనంది. ఆ మాటలు ఏం పట్టించుకోకుండా రామ్ వైపే అడ్మైరింగ్గా చూపు తిప్పుకోలేకపోతూనే, అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఇతను అనింది జాను. వీళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు రామ్. డాక్టర్ ఏం చెప్తుంది అని భయంగా ఆమె వైపు చూస్తున్నాడు. డాక్టర్ సవిత నవ్వుతూ రామ్ని చూస్తూ, అంత టెన్షన్ పడాల్సిన విషయం కాదు, మీరు రిలాక్స్ అయ్యి హ్యాపీగా ఉండే న్యూస్. ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. చాలా రేర్గా జరుగుతుంది. అది ఇప్పుడు ఆనంది విషయంలో జరిగింది అని అంది. ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు రామ్కి. అర్థమైన మరుక్షణం కోటి కాంతుల వెలుగు ముఖంలోకి వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ రామ్, నువ్వు తండ్రి కాబోతున్నావు చిరునవ్వుతో చెప్పింది డాక్టర్. మీరు చెప్పింది నిజమా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, నేను నమ్మలేకపోతున్నాను. ఆనందంతో తడబడుతున్న స్వరంతో కళ్ళు చెమ్మగిల్లుతుండగా అన్నాడు రామ్. తర్వాత ఆనంది వైపు చూశాడు. ఆమెని తన చేతుల మధ్య బంధించాలని అనుకున్నాడు, కానీ బలవంతంగా ఆపుకున్నాడు. ఆనంది తల ఎత్తి ఒక్క క్షణం డాక్టర్ వైపు తటపటా చూస్తూ, మరి నేను ఈ 3 నెలల్లో కాలేజీకి వెళ్ళొచ్చు కదండి సందేహంగా అడిగింది. ఆమె అమాయకత్వాన్ని జాలిగా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ టెన్షన్ తీసుకోకు. టైం టు టైం మంచి ఫుడ్ తీసుకో. 3 వీక్స్ తర్వాత రొటీన్ చెకప్ ఉంటుంది. అప్పటి వరకు ఏమీ అవసరం లేదు. నీకు మధ్యలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డైరెక్ట్గా క్లినిక్కి వచ్చేసే, అపాయింట్మెంట్ అది అవసరం లేదు అని చెప్పింది డాక్టర్. డాక్టర్ సవితకు థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చారు ముగ్గురు. బయటికి వచ్చిన ఆనంది, హమ్మయ్య, ఎలా అయితే బేబీ ఎదిగి పొట్టపైకి కనిపించే స్టేజ్ వచ్చేలోపు కాలేజీ అయిపోతుంది. ఈ 3 months ఎలాగోలా మేనేజ్ చేయగలిగితే చాలు అని రిలీఫ్గా అనుకుంటుంది. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండి మౌనంగా నడుస్తున్నారు ముగ్గురు. వెయిటింగ్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎదురుగా ఒక ప్రెగ్నెంట్ లేడీ కనిపించేసరికి టక్కున ఆగిపోయింది ఆనంది. తాను ఎందుకు ఆగిపోయిందో అర్థం కాక రామ్ ఇంకా జాను కూడా ఆగి ఆనంది వైపు చూశారు. ఆనంది మాత్రం చూపు తిప్పకుండా నెలలు నిండి ఉన్న ఆ స్త్రీనే చూస్తూ ఉంది. ఆమె కడుపు ఎత్తుగా గుండ్రంగా భారంగా నడుస్తున్న ఆమెను చూడగానే
వెంటనే తన పొట్ట వైపు చూసుకొని 2 చేతులు పెట్టుకుంది. ఆ అమ్మాయి ప్లేస్లో తనని ఊహించుకుంది ఆనంది. కొంటెగా ఒక చిరునవ్వు వచ్చింది ఆమె పెదవులపై. అప్రయత్నంగా రామ్ వైపు చూసింది. రామ్ జానులు ఇద్దరు ఆనంది ఏం ఆలోచిస్తుందో అర్థమయ్యి చిన్నగా నవ్వుకున్నారు. రామ్ తనని చూసి నవ్వుతాడని తెలియగానే సిగ్గుతో తలదించుకుంది ఆనంది. ముగ్గురు క్లినిక్ బయట పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలిసిన తర్వాత రామ్ ఆనంది ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఆనందికి ఎలా మాట్లాడించాలో తెలియక సైలెంట్గా ఉండిపోతే రామ్కి తన సంతోషాన్ని మాటల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. ఇంకా చివరికి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా జానుని చూస్తూ షీఈ్ యువర్ ఫ్రెండ్ రైట్ అని అడిగాడు. ఆ ప్రశ్న ఈ సమయంలో విచిత్రంగా అనిపించింది ఆనందికి. కానీ పైకి ఏమనకుండా పెదవులపైకి నవ్వు తెచ్చుకొని ఎస్ యువర్ రైట్, తన పేరు జాను, నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరం సేమ్ కాలేజ్ సేమ్ హాస్టల్ అని చెప్పింది. హాయ్ అని ఎగ్జైటింగ్గా విష్ చేసింది జాను. నవ్వుతూ తల ఊపాడు రామ్. అతను ఇచ్చిన ఆ చిన్న రియాక్షన్కి సంతోషపడిపోయింది జాను. నవ్వడం వల్ల మరింత అందంగా కనిపిస్తున్న రామ్ని మైమర్చి చూస్తూ ఉండిపోయింది. అలా బొమ్మలా నిలబడిన జానుని గమనించి నవ్వు ఆపుకోలేకపోతుంది ఆనంది. కొద్ది క్షణాల తర్వాత ఆనందిని చూస్తూ మనం ఎక్కడికైనా కూర్చొని మాట్లాడుకుందామా అని అడిగాడు రామ్. ఆ మాటలు వినగానే జానుకి ఆనందితో అతను పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటున్నాడని, తన ప్రెజెన్స్ ఇక్కడ అవసరం లేదని అర్థమైంది. అందుకనే ఇద్దరి వైపు తిరిగి సారీ, నాకు బయట ఒక అర్జెంట్ పని ఉంది, తప్పనిసరిగా వెళ్ళాలి, ఏమనుకోకండి, ప్లీజ్ యూ గైస్ క్యారీ ఆన్. ఆనంది మనం హాస్టల్లో కలుసుకుందాం, బాయ్ చెప్పి వెళ్ళిపోయింది జాను. ఆమె వెళ్ళిపోగానే అమ్మయ్య అనుకుని రిలాక్స్గా ఫీల్ అయ్యాడు రామ్. జాను ఉన్నా ఏం మాట్లాడాలన్న ఇబ్బందిగా అనిపించింది అతనికి. ఆనంది వైపు తిరిగి దగ్గరగా వచ్చి ఆమె 2 చేతులు తన చేతిలోకి తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఆనంది, రియల్లీ యూ మీన్ మై డే అని మాటలకు అందని భావంతో చెప్పాడు రామ్. మిస్టర్ ఆరోగెంట్ ఏంటి ఈరోజు స్మూత్గా బిహేవ్ చేస్తున్నాడు అనుకుని ఏదో చెప్పబోయిన ఆనందిని మధ్యలోనే ఆపేశాడు రామ్. నువ్వేం చెప్తావో నాకు తెలుసు ఆనంది. నేను ఎంత అమౌంట్ ఇచ్చి ఈ పనికి హైర్ చేసుకున్నా కూడా నా వరకు ఇది చాలా అపురూపం. సో ఇంకెప్పుడు పే చేస్తారు, డ్యూటీ చేశారు అని అనకు. అండ్ పద, నేను డ్రాప్ చేస్తాను. ఈసారి ఆమెకు ఆఫర్ చేయలేదు, వచ్చి తీరాలి అన్నట్టు ఆర్డర్ చేశాడు రామ్. వెంటనే ముందు కార్ డోర్ తీసి పట్టుకున్నాడు ఆనంది కోసం. కానీ అలా అనడంతో అధికారం కన్నా స్నేహభావమే ఎక్కువగా కనిపించడంతో ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంది ఆనంది. రామ్ డోర్ వేసి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఆనంది వైపు చూశాడు. అదే సమయంలో ఆనంది కూడా రామ్ వైపు చూడటంతో ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. రామ్ చిన్నగా నవ్వి కార్ స్టార్ట్ చేసి తన దృష్టి అంతా తన డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆనందికి కొంచెం కొత్తగా అనిపించింది కారు ముందు సీట్లో కూర్చోవడం. అదే మొదటిసారి. ఆనంది అతని వైపే చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. మిస్టర్ ఆరోగెంట్ ఈరోజు కొంచెం కూల్గా కనిపిస్తున్నాడు. ఇంతకంటే మంచి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు. నా సందేహాలు కొన్నైనా అడిగి తెలుసుకొని క్లియర్ చేసుకోవాలి అనుకుంది. ఒకసారి తల తిప్పి బయటకు చూసి ధైర్యం కూడా తీసుకున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి మిస్టర్ రామ్, నువ్వు ఏమన్నానంటే ఒక విషయం అడగొచ్చా? నెమ్మదిగా అడిగింది ఆనంది. రామ్ కుతూహలం ఆగా ఆనంది వైపు ఒకసారి చూసి తప్పకుండా అడుగు, నేను కూడా నిన్ను ఒకటి అడగాలి. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? ఐ మీన్ నీ కడుపులో బేబీ ఊపిరి పోసుకుంది అని తెలిసాక ఏమనిపించింది అని అడిగాడు. ఒక్క నిమిషం
ఏం మాట్లాడలేదు ఆనంది. ఆ తర్వాత విండో వైపు తలపెట్టి ఎటో చూసి, ఆనందంగా ఫీల్ అవ్వడానికి నాకు పెళ్ళి కాలేదు, పైగా బిడ్డతో ఎటువంటి మమతాను రాగాలు పెంచుకోకూడదు, బాధగా ఫీల్ అవ్వడానికి నాలో ఉన్న అమ్మతనం అలా అనుకోవడం లేదు, ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావడం లేదు. బహుశా మరికొన్ని నెలలు గడిస్తే ఒక ఫీలింగ్ ఫిక్స్ అవుతానేమో, నిర్క్లిప్తంగా చెప్పింది ఆనంది. రామ్ ఆమె వైపు చూస్తూ మొదట ఆశ్చర్యంగా, తర్వాత జాలిగా చూశాడు. టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్లుగా ఆమె సైడ్ చూడగానే, నువ్వు ఏదో అడగాలన్నావు, అడిగిన లేదు అని అన్నాడు. అది అది అంటూ ఏదో అడగబోయేంతలో రామ్కి కాల్ వచ్చింది. కారు కొంచెం ముందుకి పోనించి తర్వాత ఒక పక్కకి ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు రామ్. ఆనంది అతన్నే గమనిస్తోంది. అవతల వారు ఏమన్నారు కానీ రామ్ ముఖం ఎర్రగా కందిపోయింది. విపరీతమైన కోపంతో, సో వాట్, మనం దీని గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం, నువ్వు చెప్పింది చెప్పావు, నా తరపు నుండి నేను ఇవ్వాలి అనుకున్న ఆన్సర్స్ కూడా ఇచ్చేశాను, మళ్ళీ మళ్ళీ అదే విషయం గురించి వాదించేటంత సహనం నాకు ఉండదని తెలుసు కదా, అండ్ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. వన్ మోర్ థింగ్, నా లైఫ్ని ఎలా కావాలంటే అలా టర్న్ చేసుకుంటాను, కష్టమైనా నష్టమైనా అది నా ఇష్టం, నా విషయాలు ఎవరైనా వేలు పెడితే చేయి నరికేసే టైప్ నేను, కాబట్టి ఇంకొకసారి మన మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ రాకుండా ఉంటే అందరికీ మంచిది అని చెప్పి కాల్ కట్ చేసి ఆ విషయం తగ్గక ఆ కోపానంతా పిడిగిలు బిగించి స్టీరింగ్ని పట్టుకొని చూపించాడు. రామ్ ప్రవర్తన చూసి బెదిరిపోయింది, లోపలికి మింగేసింది. అతని వైపు బిత్తర చూపులు చూసింది ఆనంది. రామ్ తనను తాను కంట్రోల్ చేసుకొని కార్ స్టార్ట్ చేసి ముందుకి పోనిస్తూ, అప్పటి వరకు ఏం జరగలేదు అన్నట్లుగా మొహం పెట్టి, ఇందాక ఏదో అడగాలి అన్నావు, లేట్ ఎందుకు, అడుగు అని నార్మల్ టోన్తో అడిగాడు. ఈ మహానుభావుడు ఎన్ని వేరియేషన్స్ చూపిస్తున్నాడో, సమాధానం ఎలా ఉంటుందో మరోసారి కల్లారా చూసి తెలుసుకున్నాక కూడా అడిగితే నాకు బుద్ధి లేదని అర్థం, అడిగే ప్రశ్న లేదు అని అనుకుని రామ్తో, అది మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుందామని, అంటే మా హాస్టల్కి వేరే రూట్ ఉంది కదా, అందుకనే తెలుసుకుందామని అంటూ నసిగింది ఆనంది. తన వైపు విచిత్రంగా చూసి, ఇది అడగడానికి కూడా పర్మిషన్ తీసుకున్నావా అని సందేహంగా అడిగాడు. ఏం మాట్లాడలేదు ఆనంది, తల వంచుకొని ఉండిపోయింది. రామ్ ఒకసారి నిట్టూర్చి, ఇంత పెద్ద గుడ్ న్యూస్ విన్న తర్వాత సెలబ్రేట్ చేసుకోకపోతే ఇది క్రైమ్ లెక్క, అందుకనే ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దాం, ఏదైనా మంచి ప్లేస్ సజెస్ట్ చేయి, నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం అని అన్నాడు. ఆనంది నుదురు చిట్లించి చూస్తూ, ఇప్పుడు మనం బయట డిన్నర్ చేయవలసిన అవసరం ఏముంది, నేను ఎక్కడికి రాను, హాస్టల్కి వెళ్ళిపోతాను, నాకు ఎక్కడికి రావాలని లేదు అంది కొంచెం విసురుగా. రామ్ గంభీరంగా ఆనంది వైపు చూస్తూ, లిసన్ ఆనంది, డిన్నర్కి వెళ్ళడానికి నీ పర్మిషన్ అడగలేదు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే అని అన్నాడు. ఏం మాట్లాడలేదు ఆనంది. ఎదుట వాళ్ళని తన మాటలతో భయపెట్టే తీరు కలల్లో కూడా మర్చిపోడు ఇతగాడు. ఈయన గారి పర్మిషన్ అడిగి ఉంటే షాక్కి తట్టుకోలేక ఇక్కడ ఫ్లిట్స్ వచ్చి పడిపోయేదాన్ని, అలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తానా, కానీ కనీసం కొంచెం పొలైట్గా అయినా అడగాలిగా. అబ్బే, అలాంటి మంచి పనులు అన్నీ చేస్తే మిస్టర్ యారోగెంట్ ఎందుకు అవుతాడు, ఆయన గారు ఎలా ఆర్డర్ వేస్తే అలా నడుచుకోవాలి. తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టుకుంది మనసులో. కార్ రెస్టారెంట్ ముందు ఆగింది. రామ్కి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఇతనికి ఈ చోటు అలవాటు కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా వచ్చేస్తాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఇటువంటి డ్రెస్తో ఇంత ఖరీదైన హోటల్స్కి రావడం ఎంత ఎంబారసింగ్గా ఉంటుంది. గమనించడం, అసలు నా గురించి కొంచెం కూడా పట్టించుకోడు, నా ఫీలింగ్స్ అర్థం చేసుకోడు అని మనసులో అనుకుంది.
రామ్ ఏమీ పట్టించుకోకుండా లోపలికి నడిచాడు. రామ్ని అనుసరించింది ఆనంది. గ్లాస్ డోర్ తీసేసరికి లోపలికి వెళ్ళేసరికి అక్కడ మేనేజర్ వచ్చి పలకరించాడు. అతన్ని స్వయంగా దగ్గరుండి స్పెషల్ క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇంటీరియర్ డెకరేషన్ చూసి ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు అయ్యాయి ఆనందికి. పెద్ద పెద్ద సోఫాలు లాంటి చైర్లతో కూర్చున్న తర్వాత వినయంగా మరోసారి విష్ చేసి వెళ్ళిపోయాడు మేనేజర్. ఏం తీసుకుంటావు ఆనంది అడిగాడు రామ్. నాన్ వెజ్ కాకుండా ఏదైనా పర్వాలేదు అంది ఆనంది. రామ్ చిన్నగా నవ్వి పరోటా విత్ కాజు పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ ఫ్రై ఆర్డర్ చేశాడు. తర్వాత ఆనందిని చూస్తూ, ఇందాక కారులో ఏదో అడగాలనుకుని మానేశావు, ఇప్పుడు అడుగు, పర్వాలేదు, ధైర్యంగా అడగొచ్చు అన్నాడు. నీ కోపం చూశాక అడిగే సాహసం చేయలేకపోతున్నాను జనుక్కుందే ఆనంది. రామ్ మళ్ళీ మళ్ళీ అదే మాట అనడంతో ఇంకా తప్పదని, రామ్, ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ యువర్ సీరియస్ అబౌట్ బేబీ. నీకు ఈ బేబీ కావాలి రైట్? నాకు డెలివరీ అయ్యేసరికి మీ మైండ్ చేంజ్ అవ్వదు కదా? ఎందుకంటే డెలివరీ అయ్యేసరికి మీ డెసిషన్ మార్చుకుంటే బేబీని హ్యాండిల్ చేయడం నా ఒక్కదాని వల్ల అవ్వదు. అందుకని అడుగుతున్నాను సూటిగా తన డౌట్స్ బయట పెడుతూ అంది ఆనంది. ఆమె అలా అడిగిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు రామ్కి. ఆనందిని కోపడాలో లేక ఆమెను చూసి నవ్వాలో తెలియలేదు అతనికి. ఆర్ యూ మ్యాడ్? అసలు ఏదైనా అడిగే ముందు ఒకసారైనా ఆలోచిస్తావా? కోర్స్ బేబీ నాతోనే ఉంటుంది. నేను ఎక్కడ ఉంటే అక్కడ నాతో పాటు ఉంటుంది. ఒక విధంగా నా ప్రాణం తను. ఈ మాట ఇప్పుడు నీ కడుపులో ప్రాణం పోసుకుందని చెప్పడం లేదు. నాకు నా బిడ్డ కావాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడే నా కలలు, ఆశలు అన్నీ ఆ శిశువు చుట్టూ అల్లుకున్నాయి. అసలు నువ్వు ప్రాపర్గా అగ్రిమెంట్ చదివి ఉంటే ఇటువంటి చెత్త ప్రశ్నలు అడిగేదానివే కాదు. వన్స్ డెలివరీ అయిన తర్వాత బేబీ నాకు వద్దు అని నేనన్నా కూడా అనవసరంగా నీ మీద ఎటువంటి భారం కానీ బాధ్యత కానీ మోపబడదు. నిర్మోహమాటంగా బేబీ నా చేతిలో పెట్టేసి నువ్వు వెళ్ళిపోవచ్చు అని అందులో స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. ఓ గాడ్, నిన్నేమనాలో కూడా అర్థం కావడం లేదు నాకు స్మరంగా అన్నాడు రామ్. దేవుడా, కనీసం ఒక్కసారైనా అగ్రిమెంట్ చదివి ఉండొచ్చు కదా. నేను మరీ ఇంత పనికిమాలిన లాయర్నా? అప్పుడే ఒకసారి చూసుంటే ఇప్పుడు ఇన్ని డౌట్స్ వచ్చేవి కాదు. అతనితో అనవసరంగా మాటపడే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సర్లే, ఏదైనా కానీ బేబీని హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. ఇది చాలు అనుకొని రిలీఫ్గా ఫీల్ అయింది ఆనంది. నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్టున్నాయి అని శాంత స్వరంతో అడిగాడు రామ్. ఆ తర్వాత కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పింది ఆనంది. ఈలోగా వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. ఇద్దరు కొద్దిసేపు సైలెంట్గా ఉండి తినడం మీద ధ్యాస పెట్టారు. ఆ తర్వాత మీ ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా తింటూనే సడన్గా అడిగాడు రామ్. అతన్ని సీరియస్గా చూస్తూ, వాట్ డోంట్ యూ మీన్ అని అడిగింది ఆనంది. ఐ మీన్, నువ్వు ఎక్కడ స్టే చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు రామ్. ఆనంది తల వంచుకొని ప్లేట్లోకి స్పూన్తో అటు ఇటు కదుపుతూ, ఏమో, ప్రస్తుతానికైతే ఏమీ అనుకోలేదు. కానీ నా ఎగ్జామ్స్ పూర్తయ్యేంత వరకు అదే హాస్టల్లో ఉండాలనుకుంటున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. నా ఐడెంటిటీ గురించి ఆరా తీయని వాళ్ళు ఉండే దగ్గర అయితే టెన్షన్ ఉండదు. అన్న నా ప్రెగ్నెన్సీ గురించి పట్టించుకొని దీనికి కర్త కర్మ క్రియ ఎవరు? మీ పేరెంట్స్ ఎక్కడుంటున్నారు? ఇలాంటి సమయంలో ఒంటరిగా ఎందుకుంటున్నావు? ఎలాంటి అనుమానాలతో కూడిన ప్రశ్నలు అడిగి హింసించని చోటకి వెళ్ళాలని ఉంది. నా గురించి చర్చించుకోవడం అది అలా పాకి మా పేరెంట్స్ దగ్గరికి విషయం వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇక మీదట అటువంటి ప్లేస్ ఎక్కడుందో వెతకాలి అని నిట్టూరుస్తూ ఆనంది చెప్పినందంతా శ్రద్ధగా విన్న రామ్ ఖచ్చితమైన స్వరంతో,
అది కాదు ఆనంది, తర్వాత ఎప్పుడో హాస్టల్ నుండి షిఫ్ట్ అవ్వడం కాదు, వీలైతే వెంటనే అక్కడి నుండి వచ్చేయి అని అన్నాడు. అది వినగానే గొంతులో తింటున్న ఫుడ్ అడ్డం పడి ఫుడ్ లోపలికి వెళ్ళక బయటికి రాక దగ్గుతెర చుట్టేయడంతో ఉక్కిరిబిక్కిరైంది ఆనందికి. రామ్ వాటర్ గ్లాస్ ఆమె చేతికి అందించాడు. నీళ్లు తాగిన కొద్దిసేపటికి కానీ తేలుకోలేకపోయింది ఆమె. ఆర్ యు ఫైన్ ఆనంది అని సున్నితంగా అడిగాడు రామ్. ఇప్పుడు పర్వాలేదు రామ్, ఇప్పటికిప్పుడు అంత అర్జెంటుగా ఖాళీ చేయవలసిన అవసరం ఏముంది? అక్కడి నుండి వచ్చేస్తే మళ్ళీ కాలేజీ దగ్గరలో నాకు ఇల్లు దొరకదా? ఎలా వెళ్ళాలి కాలేజీకి? ఇరిటేట్ అవుతూ అడిగింది ఆనంది. రామ్ వాటర్ గ్లాస్ చేత్తో పట్టుకొని ఆనంది వైపు సూటిగా చూస్తూ, నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. నీకు ఏ విధమైన ట్రబుల్ లేకుండా అన్ని విధాలు బాగుండే ప్లేస్లోనే నువ్వు ఉండేలా చూస్తాను అన్నాడు. కొంచెం వాటర్ సిప్ చేసి గ్లాస్ టేబుల్ పైన పెడుతూ, కావచ్చు, బట్ వై షుడ్ ఐ షిఫ్ట్ నౌ? నా హాస్టల్ మా కాలేజీ దగ్గర అన్నీ చక్కగా ఉన్నదాన్ని వదులుకొని నా అకామిడేషన్ చేంజ్ చేసుకొని అవస్థ పడాల్సిన అవసరం లేదు కదా. ఇంత తక్కువ టైంలో మళ్ళీ ఆ తిప్పలన్నీ నేను పడలేను. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండి తర్వాత అక్కడ ఉంటాను. కొంచెం విసురుగా అంది ఆనంది. రామ్కి చాలా కోపం వస్తున్నా ఆనంది ప్రెగ్నెంట్ అని ఒకే ఒక్క విషయంతో ఆగుతున్నాడు. అందుకే వీలైనంత మృదువుగా ఆమెను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆనంది వైపు సూటిగా చూస్తూ, లిసన్ టు మీ ఆనంది, యాక్చువల్లీ టు బీ హానెస్ట్, నా బేబీ పరిస్థితి మూమెంట్ని నేను దగ్గరుండి ఫీల్ అవ్వాలి అనుకుంటున్నాను. ఏ ఒక్క చిన్న కారణం వల్ల కూడా ఈ మూమెంట్స్ మిస్ అవ్వాలి అనుకోవడం అస్సలు లేదు. ప్రెగ్నెన్సీ టైంలో ఏ చిన్న అసంతృప్తి కలగకుండా నిన్ను బేబీని బాగా చూసుకోవాలి. ఎప్పుడు నిన్ను కలవాలనిపిస్తే అప్పుడు నిన్ను చూసుకునే అవకాశం ఉండాలి. నువ్వు అక్కడే హాస్టల్లో ఉంటే నేను రోజుకి ఒకసారి కలవడమే కుదరదు. ఇక నేను అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయి? ఇప్పటికిప్పుడు అన్నీ అనుకూలంగా ఉండే ప్లేస్ దొరకదని ఫీల్ అవుతున్నావు. నువ్వు ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. పార్క్ అవెన్యూ అపార్ట్మెంట్లో నాకు ఫ్లాట్ ఉంది. నువ్వు నిరభ్యంతరంగా అందులో ఉండొచ్చు. నువ్వు కాలేజీ వెళ్ళడానికి ఏ ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ కూడా నేను అరేంజ్ చేస్తాను. నీ అవసరం ఏదైనా సరే క్షణాల్లో తీర్చే బాధ్యత నాది అన్నాడు రామ్. రామ్ మాటలు శ్రద్ధగా విన్న ఆనంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రతి అమ్మాయి తన పార్ట్నర్ నుండి ఇలాంటి రొమాంటిక్ లవ్ కేరింగ్ కోరుకుంటుంది. నిజంగా ఇలాంటి ఒక అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గాను హస్బెండ్ గాను దొరికితే అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి ఎంతో లక్కీ అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆమె. కానీ ఇక్కడ రామ్ ఆనంది రిలేషన్ వేరు. ఫిజికల్ రిలేషన్ లేకుండా జస్ట్ ఒక కాంట్రాక్ట్ బేసిస్ మీద బేబీ పుట్టబోతుంది. బేబీ మీద అన్ని ఎమోషన్స్, ఎన్నో కోరికలు ఒక రామ్కి తప్ప ఆనందిలో ఇంత ఎగ్జైట్మెంట్ కానీ మరో ఫీలింగ్ కానీ ఇంత డీప్గా లేదు. పుట్టబోయే బిడ్డ మీద ఎఫెక్షన్ పెంచుకోవాలని కూడా అనుకోవడం లేదు ఆనంది. ఒకవేళ జరిగితే ఎక్కువ సఫర్ అయ్యేది తనే అని ఆనందికి తెలుసు. అతని వైపు తీక్షణంగా చూస్తూ గంభీరమైన స్వరంతో, మిస్టర్ రామ్, ఎంతసేపు మీ వైపు నుండి కానీ నా సైడ్ నుంచి ఆలోచించరా? మీ బేబీ ప్రతి మూమెంట్ని ఫీల్ అవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ 3 monthsలో మరీ అంత చెప్పుకోదగ్గ కదలికలు ఉండవు. అండ్ ఇంకో విషయం, నేను హాస్టల్ నుండి వచ్చేసి వేరే ఎక్కడో ఉండడం పెద్ద సమస్య కాదు, కానీ అక్కడి నుండి వచ్చేటప్పుడు ఎందుకు ఖాళీ చేస్తున్నారో రీజన్ చెప్పాలి. ఇంకో 2 నెలల్లో చదువు కంప్లీట్ అయిపోతుంది. ఈ సమయంలో హాస్టల్ ఖాళీ చేస్తే ఎంతమందికి ఎన్ని అనుమానాలు వస్తాయో తెలుసా? ఏమని సర్ది చెప్పాలి? వాళ్ళకి ఏం చెప్పి కన్విన్స్ చేయాలి? ఎవరికి అనవసరమైన ఊహాగానాలు చేయడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక అమ్మాయి మీద గాసిప్ స్ప్రెడ్ చేయడానికి అందరూ రెడీగా ఉంటారు. ఏ చిన్న రూపులు దొరికినా ఇంకా అంతే సంగతులు. ఇవన్నీ ఆలోచించాలి. బ్లైండ్గా నువ్వు ఏదనుకుంటే అది నేను చేయాలి అని కుదరదు. నా ఫ్యూచర్ అండ్ క్యారెక్టర్ దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. అంతేకాదు, కేవలం 2 నెలల సమయం కోసం ఇంత రాద్ధాంతం అవసరం లేదు. సో
మీరేం చెప్పినా నేను ఒప్పుకోలేను రామ్. అతను చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పేసింది ఆనంది. ఆ మాటలకు కన్విన్స్ కాలేకపోయాడు రామ్. ఆమెతో వాదించి ఏదో ఒకటి చేసి తన మాట వినేలా చేయాలని చాలా పట్టుదలగా అనిపించిన డాక్టర్ సవిత చెప్పిన మాటలు గుర్తు రావడంతో మౌనంగా వహించాడు రామ్. ఆనంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు అని డాక్టర్ చెప్పిన విషయం పదే పదే మైండ్లో రన్ అవడంతో తన డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చారు ఇద్దరు. రామ్ మౌనం ఆనందికి బలాన్ని ఇచ్చింది. అమ్మయ్య, మొత్తానికి ఒప్పించగలిగాను. ఇప్పటికైతే సమస్య సాల్వ్ అయింది. 2 నెలల వరకు ఏ టెన్షన్ లేకుండా స్టడీస్ మీద ధ్యాస పెట్టచ్చు అనుకుని మళ్ళీ అంతలోనే, ఇంతకీ ఇది ఏ ప్లేస్? ఇక్కడ నుండి హాస్టల్కి ఎలా వెళ్ళాలి? నేనేమో ఎక్కువ డబ్బులు కూడా తెచ్చుకోలేదు. పోనీ రామ్ని అడిగితే అనిపించిన వెంటనే తన ఆలోచనలకు తనే నవ్వుకుంది ఆనంది. ఇతను డబ్బులైతే ఇవ్వగలడేమో కానీ ఇక్కడ నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉందో లేదో ఇతనికి తెలిసే ఛాన్సే లేదు. రామ్ అసలు బస్సులో కానీ క్యాబ్లో కానీ ట్రావెల్ చేసి ఉండడు. ఇంకా ఆమె ఆలోచనలు కొనసాగుతూ ఉండగానే ఆనంది అని అడుగులాంటి పిలుపు వినపడగానే ఉలిక్కిపడి వచ్చింది. ఆనందిని విసుగ్గా చూస్తూ, అరే ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? సడన్గా ఏ లోకంలోకి వెళ్ళిపోయావు అని అడిగాడు రామ్. అంటే అది ఇక్కడ నుండి బస్ స్టాప్ ఎలా వెళ్ళాలి? ఈ ప్లేస్కి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అంతా కొత్తగా అనిపిస్తోంది. ఇక్కడ ఎలా వెళ్ళాలో అని ఆలోచిస్తున్నాను అమాయకమైన మొహం పెట్టి అడిగింది. ఆమె ఇన్నోసెన్స్కి నవ్వొచ్చింది రామ్కి. నీకేమీ ఇబ్బంది లేకపోతే మీ హాస్టల్ వరకు డ్రాప్ చేస్తాను అన్నాడు రామ్. హాస్టల్ వరకు వద్దు, నాకు తెలిసిన లొకేషన్లో వదిలితే చాలు, నేను వెళ్ళిపోతాను అంది ఆనంది. సరేనంటూ కార్ స్టార్ట్ చేశాడు రామ్. ఎక్కి కూర్చొని అడ్రస్ చెప్పింది ఆనంది. నేను హాస్టల్ వరకు డ్రాప్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు అడిగినా వద్దంటావు? కొంచెం నిట్టూర్యంగా అడిగాడు రామ్. హాస్టల్లో ఉండే అంతమంది జనంలో ఎవరో ఒకరు నన్ను డ్రాప్ చేయడం చూస్తే చాలు, ఆనంది ఎవరో అబ్బాయితో తిరుగుతుందంట, రూమర్స్ స్టార్ట్ అవుతాయి. పొరపాటున ఎవరైనా నిన్ను గుర్తించారంటే ఇక సెలవులో పలువులు చేసి మాట్లాడుకుంటారు. రేపు ఉదయానికి మన గురించి పేపర్లో మెయిన్ హెడ్డింగ్లో వచ్చి ఆశ్చర్యపోనవసరం లేదు. మంచి పేరు తెచ్చుకోవాలంటే జీవితకాలం సరిపోదు, అది చెడ్డ పేరు రావాలంటే ఒక్క నిమిషమైనా చాలు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అని ఖచ్చితమైన స్వరంతో అంది ఆనంది. అది విని తన గతం తాలూకా సంఘటనలు గుర్తొచ్చాయి. ఇంకేం మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడు రామ్. ఆనందిని హాస్టల్కి కొంచెం దూరంలో దింపేసి వెళ్ళిపోయాడు అతగాడు. నడుచుకుంటూ తన రూమ్కి వెళ్ళి మంచం మీద పడిపోయింది ఆనంది. ఒక 10 నిమిషాలు గడిచేసరికి అక్కడికి వచ్చింది జాను. నువ్వు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగింది జాను. ఆనంది లేచి కూర్చొని, ఇప్పుడే వచ్చానులే కానీ ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోయావు, ఇంతకీ కంప్లీట్ అయిందా అని అడిగింది ఆనంది. జాను ఆమెకు ఎదురుగా కూర్చొని 2 చేతుల మధ్య ఆమె మొహాన్ని ఉంచుకొని, అబ్బా ఆ విషయం గురించి అడక్కే తల్లి, ఆ సాకు చెప్పి అంత హ్యాండ్సమ్ అబ్బాయిని వదిలి అక్కడి నుండి వచ్చేయడానికి ఎంత కష్టపడ్డామో తెలుసా అంది బాధగా ఫీల్ అవుతూ. ఆమె అన్న తీరికి నవ్వేసింది ఆనంది. తను జతగలిసింది జానుకి. కొద్దిసేపు తర్వాత, ఏమైనా నువ్వు చాలా లక్కీ ఆనంది అంది జాను. ఆనంది మొహం చిన్నబోయింది ఆమె మాటలకు. జానుని సూటిగా చూస్తూ, ఏ విధంగా నేను లక్కీ? రామ్ నాకు హ్యాండ్సమ్ బాయ్ ఫ్రెండ్ కాదు కదా, పెళ్ళి కాకుండానే తల్లినవుతున్నాను. ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలా అన్నావు? కొంచెం కోపంగా అడిగింది జాను తన అన్నదానికి నొచ్చుకుంటూ. ఐఎమ్ సారీ, నేను అలా అనుకున్నా ఉండాల్సింది. కానీ ఇప్పటికైతే మీ మధ్య ఏ రిలేషన్ లేదు, కానీ ఫ్యూచర్లో రామ్ నీతో ప్రేమలో పడిపోతాడేమో, ఎవరు చెప్పొచ్చు? యాంగ్రీ యంగ్ మ్యాన్ ఈ కూల్ పాపకి పడిపోతాడేమో, జరిగే ఛాన్స్ అయితే ఉంది కదా అని అల్లరిగా అంది.
ఆనంది తన పక్కనున్న పిల్లోతో జానుని ఒక్కటి వేసి, ఇదేమైనా సినిమా అనుకున్నావా? నువ్వు చెప్పినవన్నీ కేవలం మూవీస్లో మాత్రమే జరుగుతాయి. నువ్వు సినిమాలు చూడడం తగ్గించు, లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి అని విసుక్కుంది. కనీసం ఒక అందమైన ఊహ కూడా కలగనివ్వరు జనాలు. క్రియేటివిటీని తొక్కేస్తున్నారు. ఏదో ఒకరోజు నేను అన్నది నిజం అవ్వకపోదు అని తలెగరేస్తూ అంది జాను. జాను యాక్షన్కి మాటలకి పక్కును నవ్వేసింది ఆనంది. జానుని ఉడికించాలని నీ ఓవర్ యాక్షన్ తగ్గించి చదువు మీద పెట్టు, కనీసం పాస్ అవుతావు అంది ఆనంది. జాను 3 సార్లు ముఖం తిప్పి అలిగినట్లుగా మొహం పెట్టి, అమ్మ చదువు బిడ్డ, ఎప్పుడు అదే ధ్యాస, అయితే అలా ఇక్కడ ఉంటే నేను నీలా మార్చేస్తావు, అందుకనే నేను పోతున్నా అని తిప్పుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆనందికి అప్పుడే చదవాలని లేదని, అందుకే ఏదో ఒక వంక పెట్టి తప్పించుకుందని గ్రహించిన ఆనంది ఆమె అల్లరికి చిన్నగా నవ్వుకుంది. కరుణ్కి కాల్ చేసి తన క్షేమ సమాచారాలు తెలుసుకొని తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పింది. తర్వాత మరికొంతసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆనంది. రోజులు వేగంగా నడవటం కాదు, పరిగెడుతున్నాయి. ఆనంది ఇప్పుడు 2 నెలల ప్రెగ్నెంట్. ఫైనల్ ఎగ్జామ్స్ కూడా మొదలయ్యాయి. మరో ధ్యాస లేకుండా ఏకాగ్రతగా అంతా చదువు మీదే పెట్టి ఇష్టంగా కష్టపడి చదువుతుంది ఆనంది. తన ర్యాంక్ ఏమాత్రం తగ్గకుండా ఉండటానికి తన సాయశక్తిలా కృషి చేస్తోంది. ఆనంది జానులు ఇద్దరు ఒక 10 నిమిషాలు టైం కూడా వేస్ట్ చేయకుండా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని మరీ శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఇంటర్వెల్ టైం వస్తే చాలు రామ్ నుండి కాల్ వస్తుంది. ఆ రొటీన్ క్వశ్చన్స్తో విసిగిపోతుంది ఆనంది. తన ప్రిపరేషన్స్కి కాల్స్ అడ్డొస్తున్నాయి. పోనీ కట్ చేయడం, లిఫ్ట్ చేయకుండా ఉండామని అనుకున్నా కూడా అగ్రిమెంట్లో రూల్ ఉంది. ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ టార్చర్ భరిస్తోంది ఆనంది. ఇంకొక వైపు జాను కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఒక పక్కన పెళ్ళి దగ్గరకు వచ్చేస్తుంది, ఒక పక్క పనులు అవ్వలేదు, మరోవైపు ఏమో ఎగ్జామ్స్ ప్రిపరేషన్. రెండింటినీ మేనేజ్ చేయలేక ఒక్కొక్కసారి సరిగ్గా చదవలేకపోతుంది జాను. ఇంకొద్ది రోజుల్లో మనం లా గ్రాడ్యుయేట్స్ అయిపోతామేమో. అసలు ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. ఇంకొద్ది రోజుల్లో మా జాను మిస్ నుంచి మిస్సెస్ కూడా అయిపోతుంది అని నవ్వుతూ అంటుంది ఆనంది. ఈ ప్రెగ్నెన్సీతో నీ పెళ్లి పనులు సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, ఐఆమ్ సారీ రా అని ఏడుస్తోంది ఆనంది. జాను కంగారుగా ఆనంది మొహం చేతికి తీసుకొని కళ్ళు తుడిచి, ఏ పిచ్చి పిల్ల, నీ గురించి నాకు తెలీదా? నిన్ను సెల్ఫిష్ అని కల్లో కూడా అనుకోను. నీ పరిస్థితుల గురించి నాకు తెలుసు. నువ్వు ఊరికే అతిగా ఆలోచించేసి మీ పీత బుర్ర పని చేయకుండా చేయక పనికి మాలిన విషయాలు ఆలోచించడం మానేసి బుద్ధిగా చదువుకోవే ప్లీజ్ అంది వేడుకుంటున్నట్లు. తర్వాత ఇద్దరు చాలాసేపు మాట్లాడుకొని ఆలస్యంగా నిద్రపోతారు. ఆ మర్నాడు ఇద్దరు లేట్గా లేచారు. ఆ రోజు ఎగ్జామ్ కూడా ఉంది. మొబైల్లో టైం చూసింది ఆనంది. ఆ దెబ్బకి నిద్రమత్తు కూడా వదిలిపోయి టెన్షన్ మొదలైంది ఆనందిలో. గైస్, మీకోసం ఇది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు 2 days పట్టింది. లైక్ ఆపి ఇచ్చి 1 hour అంటే తెలిసిందే కదా, చాలా టైం టేకెన్ బేబీస్తో. ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ పార్ట్కి ఎక్కువ కామెంట్స్ ఇస్తేనే నేను నెక్స్ట్ పార్ట్ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనీసం 40 to 50 కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.